మనోజ్ పార్టీకి వచ్చి మీనా కోటీశ్వర్రాలని చెప్పిన డీలర్. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండు గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజ్, రోహిణి ఇద్దరు కూడా పెళ్లిరోజు చేసుకుని ఆ పెళ్లిరోజుకి ఆ డీలర్ని పిలవాలి, ఫ్యామిలీ అందర్నీ కూడా గొప్పవాళ్లగా చూపించాలి అన్న ఉద్దేశంతో ఇంకా రోహిణి ఇటు మనోజ్ ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. వాళ్లు ప్లాన్ చేసుకున్న ప్రకారం రవితో ఇటు బాలుతోనేమో మనోజ్ మాట్లాడతాడు. సర్లే, అబద్ధమే కదా, వాడేదో గొప్ప స్థాయికి వస్తాను అని చెప్తున్నాడు కదా, చేద్దామన్నయ్యా అంటూ రవి అనేసరికి సరే అంటారు. కాని వీళ్ళని అబద్ధాలాడమన్నారు అన్న విషయం మీనాకు ఇటు శృతికి చెప్పదు రోహిణి. కాని రిచ్గా కనిపించాలి, కొంచెం మంచిది కాస్ట్లీ డ్రెస్సు, కొంచెం నగలు అవి వేసుకుని గ్రాండ్గా కనిపించాలి అని చెప్పి అనేసరికి సరే అంటుంది. ప్రభావతికి చెప్పేసరికి ప్రభావతి కూడా సరే అంటాడు. సరే అంటుంది. కాని సత్యం మాత్రం నేను సింపుల్గానే ఉంటానమ్మా, నాకిలానే ఉండడమే ఇష్టం, కుర్తీ పైజామా వేసుకోవడమే ఇష్టం అనగానే మీ ఇష్టం మావయ్యగారు అని చెప్పి ఇంక రోహిణి అనేసరికి అందర్నీ సెట్ చేసేస్తారు. ఇంక గదిలోకి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయింది. రేపు మన మ్యారేజ్ డే ఫంక్షన్లో వీళ్లంతా కూడా రిచ్గా కనిపిస్తారు. అప్పుడు ఆ డీలరు మన కుటుంబ సభ్యులు గొప్పవాళ్లు అనుకుని రిచ్గా ఉంటుంది కాబట్టి మనకే ఆ డీలర్షిప్ ఇస్తాడు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. ఆ డీలర్షిప్ ఇస్తే మనం వీలైనంత తొందరగా గొప్పవాళ్లమైపోతాము. ఆ బాలుగాడికి ఇవ్వవలసిన ఆ 40 లక్షల రూపాయలు వాడి మొహాన్ని కొట్టేస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మీనా, బాలు ఇద్దరూ కూడా శృతి, రవి, రోహిణి, మనోజ్ ఇద్దరూ కూడా అనుకుని ఇంక తెగ సంతోషపడతారు. ఇంక సంతోషపడుతూ ఉండగా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెప్పేసరికి సరే ఈవినింగ్ 5 o'clock పార్టీ, మేమక్కడే రెడీ అయ్యి అట్నుంచటే అక్కడికి వెళ్ళిపోతాము, మీరంతా రెడీ అయ్యి వెన్యూ దగ్గరికొచ్చేసేయండి అనగానే సరే అని మరొక్కసారి చెప్తున్నానని అనుకోవద్దు కాని రిచ్గా కనిపించేటట్టే రెడీ అయ్యిరండి అని చెప్పి అనగానే సరే అని ఇంకందరూ కూడా రవి అయితే సూట్ ఒకటి తీసుకుంటాడు. రవి సూట్ తీసుకున్నాడని బాలుకు కూడా ఉండదు కదా అన్న ఉద్దేశంతో మీ అన్నయ్యకు కూడా తీసుకో, మీనాకు కూడా ఒక మంచి శారీ తీసుకుందాము, పాపం మీనాకు తక్కువలోనే కదా శారీసుంటాయి అనగానే సరే అని ఇద్దరూ కూడా ముది, అన్నయ్య ఇద్దరూ కూడా షాపింగ్కి వెళ్ళి అన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సరే నేనివి ఇచ్చేసొస్తాను అని చెప్పి అనగానే ఎందుకు రవి, మీ అన్నయ్య ఎక్కడున్నారో ఫోన్ చేస్తే సరిపోతుంది కదా, మనం ఈవినింగ్ త్వరగా వర్క్ ఫినిష్ చేసుకోవాలి కదా అనగానే సరే అని బాలుకి ఫోన్ చేస్తాడు రవి. చేసేసరికి బాలు కాస్త వస్తాడు. బాలు రావడంతోటే ఏంట్రా అనగానే నీకు వదినికి బట్టలు తీసుకున్నామన్నయ్యా, వదిన దగ్గర అంత కాస్ట్లీ శారీ లేదు, నీ దగ్గర కూడా నార్మల్ షర్ట్సే ఉంటాయి కదా, అందుకని నీకు నాకు సూట్ తీసుకున్నాను, మొదటిసారి మనోజ్ మన హెల్ప్ అడిగినప్పుడు చెయ్యాలి కదా అని చెప్పి అనగానే సరే మీరెప్పుడొస్తారు అనగానే ఈవినింగ్ 5 కల్లా వచ్చేస్తామన్నయ్యా అనగానే మేం రెడీ అయి ఉంటాము, వచ్చేస్తే అందరం కలిసి వెళ్దాము అనగానే సరే అన్నయ్యా అని చెప్పి ఇంకంతా కూడా కలిసి వెళ్దామని అనుకుంటారు. కలిసి వెళ్దామని అనుకున్న తర్వాత ఇంకా బాలు ఇంటికి వచ్చి మీనా అంటూ పిలిచేసరికి ఏంటండి అనగానే ఇదిగో నీకు చీర అని చెప్పి అనేసరికి ఇప్పుడెందుకు ఖర్చు, ఇంట్లో ఉన్నవాట్లోనే మంచి చీర కట్టుకునేదాన్ని కదా, ఇవి నేను కొన్నవి కాదు, శృతివాళ్లు కొనిచ్చారు, నీకు నాకు బట్టలు కొనిచ్చారు, మన దగ్గరంత కాస్ట్లీ బట్టల్లేవని, వాళ్ల ముందు తక్కువ కాకుండా ఉండాలి, మీరు గొప్పగా కనిపించాలి అన్న ఉద్దేశంతో శృతి, రవి కొనిచ్చారు. సరే నాకో ట్రిప్ చూసుకుని ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను అనగానే మరి లంచ్ అని చెప్పి అనేసరికి లంచ్ కోసం వస్తే రావచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే లంచ్ కోసం చూసుకుంటే కుదరదు కదా, అందుకే నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకక్కడ్నుంచి కాస్త బాలు వెళ్ళిపోతాడు. ప్రభావతి, సత్యం ఇద్దరూ కూడా 4ంటికే రెడీగైపోతారు. ప్రభావతి అయితే పార్లకి వెళ్లి మేకప్ వేయించుకుని మరీ వచ్చేస్తుంది. అక్కడ విద్య ఉంటే విద్యతో మేకప్ వేయించుకుంటుంది. ఇక్కడ కామాక్షి కూడా ఇద్దరూ కూడా విద్యతో మేకప్ వేయించుకుని ఇద్దరు రెడీ అయి ఇంటికొచ్చేస్తారు. ఏంటన్నయ్యా ఇంకా అవ్వలేదా అని చెప్పి అనగానే నేనవ్వడమేముంది, రెడీ అయిపోయాను, ఇంతకీ రంగయ్యడి అనగానే ఇక్కడే ఉన్నాన్రా, ఈ కోటు వేసుకునే వరకు మీ చెల్లి నన్ను వదిలిపెట్టలేదురా అనగానే బావున్నావురా కోట్లోని, నీలా సింపుల్గా ఉండడమే నాకిష్టమని తెలుసు కదా, కాని ఈ ఆడవాళ్లు వాళ్ళు అనుకున్నదే తప్ప మనం చెయ్యాలనుకున్నది చెయ్యనివ్వరు అని చెప్పి ఇంక రంగ అనేసరికి సర్లే ఇప్పుడు మనం ఎలా వెళ్తాము అనుకుంటూ ఉండగానే బాలుగాడికి ఫోన్ చేస్తే బాలు వస్తాడు కదా అంటూ ప్రభావతి అంటుంది. లేదత్తయ్యా, ఆయనకేదో ట్రిప్ ఉందంట, లేట్ అవుతుంది అన్నారు అని చెప్పి అనగానే సరే ఒక్క మాట నేను ఫోన్ చేసి చెప్తానని వెంటనే మీనా కాస్త బాలుకి ఫోన్ చేస్తుంది. ఏంటి అమ్మా నాన్న వీళ్ళు రెడీ అయిపోయారా,
సరే ఉండు, రాజేష్ని పంపిస్తాను, మనిద్దరం వెనకాల వెళ్దాము, రాజేషు అమ్మవాళ్లని తీసుకుని ముందు వెళ్ళిపోతాడు అని చెప్పి అనగానే, సరేనండి అని, ఉండండి అత్తయ్య, రాజేష్ అన్నని పంపిస్తానని చెప్పారు, ఆయన రావడానికి ఆలస్యమవుతుందంట అని చెప్పి మీనా అయితే వంటగదిలోకి వెళ్లబోతూ ఉండగా, అమ్మా మీనా, మరి మీరెప్పుడొస్తారమ్మా? ఆయన వచ్చాక వస్తాంలేండి మావయ్య, ఆయన ట్రిప్కి వెళ్లారు కదా, ట్రిప్ పూర్తయిన తర్వాత ఇంటికి వస్తానన్నారు, వచ్చాక రెడీ అయి వస్తాము అనగానే, సరే తొందరగా వచ్చేసేయండి అనేసరికి, సరే అనగానే ఈలోపు కారొస్తుంది. సరే వెళ్ళండి అనగానే అందరూ కలిపి బయలుదేరి వెళ్తారు. వెళ్లేసరికి అప్పటికే రోహిణి, మనోజ్ ఇద్దరూ అక్కడ పార్టీలో ఉండి చూసుకోవాలి కాబట్టి వాళ్ళు వీలైనంత తొందరగానే రెడీ అయిపోయి పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఒక్కొక్కళ్ళు రిలేటివ్స్ అందరూ, బిజినెస్ చేసేవాళ్లు, డీలర్సు మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. ఇంకలా వస్తూ ఉండేసరికి అందర్నీ కూడా మనోజు, ఇటు రోహిణి ఇద్దరూ కూడా రిసీవ్ చేసుకోవడం, లోపలికి వెళ్ళండి అంటూ లోపలికి పంపించడం అంతా కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఈలోపు కారొస్తుంది. రాజేష్ గారు కారు రావడంతోటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగుతూ ఉంటారు. ఇంకా మీనా వాళ్లు రాలేదేంటి అని చూస్తూ ఉంటారు. ప్రభావతి వాళ్ళొచ్చారు కదా, మీరు చాలా బాగున్నారా ఆంటీ, మీరు చాలా అందంగా ఉన్నారు అనేసరికి, అవునా, నేను నిజంగా బాగున్నానా అనగానే, అవును వదినా, చాలా బావున్నావు. రోహిణి అంతలా రెడీ అవుతుంది కాని కంగారులో ఏదో అటూబిటుగా రెడీ అవుతుంది. ప్రభావతి మాత్రం పాత సినిమాల్లో వాణిశ్రీలా అందంగా రెడీ అవుతుంది. సత్యం ప్రభావతినే చూస్తూ అలా ఉండిపోతాడు. మిమ్మల్ని ఇంటి దగ్గర్నుంచి గమనిస్తున్నాను, ఏంటి కన్నర్పకుండా నన్నే చూస్తున్నారు, ఇది నా భార్యనేనా అని చూస్తున్నాను ప్రభా అని చెప్పి అనేసరికి, నేనే మీ భార్యనే, ప్రభావతిని అనేసరికి, అవునవును, ఈ గొంతు ప్రభావతి వదినికే తప్ప ఎవ్వరికీ ఉండదు అన్నయ్య, ఈ బేస్మెంట్ కూడా ప్రభావతి వదినికే ఉంటుంది, ఇంకెవ్వరికీ ఉండదు అంటూ చెప్పేసేసరికి, ఏంటి తిడుతున్నావా పొగుడుతున్నావా? కామాక్షి, అయ్యో నిన్ను తిడతానా వదినా, నిన్ను తిట్టేంత గొప్పదన్న నేను నిన్ను తిట్టలేను, పొగుడుతున్నాను అంతే, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటూ మాట్లాడ్డంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే సైలెంట్గా ఉండిపోతుంది. సైలెంట్గా ఉండిపోయేసరికి, సరే లోపలికి రండి అంటూ చెప్పడంతో ఇంకా లోపలికి కాస్త వచ్చేస్తారు. అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, ఇదేంటి అందరూ వచ్చారు, బాలు మీనా రాలేదేంటి, శృతి అని చెప్పి పిలిచేసరికి, ఏంటి రోహిణి అనగానే, అందరూ వచ్చేశారు, బాలు మీనా ఎక్కడా అనగానే, బాలుకేదో చిన్న ట్రిప్పు పడిందంట, వచ్చేస్తానన్నాడు, ఒక్క 2 మినిట్స్ వెయిట్ చెయ్యి వచ్చేస్తానన్నాడు, అయినా సరే ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి, అప్పుడు దండలు మార్చుకుందురుగాని అనగానే, సరే అని ఇంక రోహిణి, మనోజ్ అంటారు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి ఇంకా ఆలస్యమేంటి అంటూ ఉండగానే బాలు మీనా ఇద్దరు కూడా నడిచి వస్తూ ఉంటారు. ఇద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఇద్దరూ అలా నడిచి వస్తూ ఉంటే అందరి చూపు ఈ రోహిణి, మనోజు వీళ్ళందర్నీ వదిలేసి బాలు మీనా వాళ్ల మీదకి వెళ్ళిపోతుంది. ఏ మాట కామాటే అన్నయ్యా, మీనా బాలు జోడి ఎంత బావుందో చూడు, చక్కగా ఉన్నారిద్దరూ కూడా, ఈడూ జోడు ఎంత చక్కగా ఉన్నారు కదా అన్నయ్యా అనగానే, అవునమ్మా కామాక్షి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసినప్పుడు మాత్రం నాకు భయమే వేసింది, కాని ఎలా ఉంటారో ఏంటో అని, ఇప్పుడు ఒకరికోసం ఒకరంటూ బ్రతుకుతున్నారు అంటూ సత్యం ఇటూ కామాక్షి పక్కపక్కన నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అదేవి తాళిబంధం అన్నయ్యా, ఎలాంటి వాళ్లనైనా సరే ఒక్కసారి తాళిబంధంతో ముడివేస్తే ఆ బంధం జీవితంతకాలం పెనవేసుకుని ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరంటూ బ్రతకడం మొదలుపెడతారు అనగానే, వీళ్ల విషయంలో కూడా అలాగే జరిగిందన్నయ్యా అంటూ మాట్లాడేసరికి ఇంక అందరూ కూడా బాలు మీనా వాళ్ళు ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు చూపులు కూడా వాళ్ల వెంటే అందరి చూపులు తిరుగుతూ ఉంటాయి. వావ్ మీనా, నేను ఈ చీర సెలెక్ట్ చేసినప్పుడు నీకు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ గార్జియస్లా ఉన్నావు, చాలా అంటే చాలా బావున్నావు, బాలు నువ్వు కూడా సూపర్ ఉన్నావు అనగానే, థ్యాంక్స్ డబ్బులమ్మా అంటూ ఇంకిద్దరూ అనేసరికి, ఇంకా వేసుకో మొదలు పెడదామా అనగానే, వేసుకుంటాం అనేసరికి ఇంకా ఒకరి మెడలో దండలు మరొకరు వేసుకుంటారు. ఈరోజు మాది ఫస్ట్ యానివర్సరీ అనేసరికి కంగ్రాచ్యులేషన్స్ అంటూ అందరూ కూడా గిఫ్ట్లు ఇవ్వడం, ఇంకా అందరూ కేకులు చేసేవాళ్లు కేకులు చేసి తీసుకురావడం, గిఫ్ట్ ఫ్లవర్ బుకేసు ఇంకొకట రెండా చాలా తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత డీలర్ దగ్గరికి వీళ్ల ఫ్యామిలీ అందర్నీ తీసుకువెళ్లి ఫ్యామిలీని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తారు. ముందు సత్యాన్ని, ఈయన మా నాన్నగారు, బస్ ట్రావెల్స్ కంపెనీ ఉంది, ఈవిడ మా అమ్మ, భరతనాట్యం ఆల్ ఇండియా భరతనాట్యం అది నేర్పిస్తూ ఉంటుంది, ఇతను నా పెద్ద తమ్ముడు, తనకి 50 కార్లున్నాయి, ట్రావెల్స్ కంపెనీ పెట్టాడు, గొప్పగా బ్రతుకుతున్నాడు అంటూ చెప్పేసరికి ఈమెను మీనా అనగానే, అమ్మా నీ పేరు మీనా కదా, మీ నాన్న పేరు సాంబయ్య కదా అని చెప్పనగానే, అవును మీకెలా తెలుసు అనేసరికి, మీరు నాకు బాగా తెలుసమ్మా, నేను మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను అంటూ మాట్లాడ్డంతో, మీరు నాకు రుణపడిపోయి ఉండడమేంటి, మీరెవరో కూడా నాకు గుర్తులేదు
గుర్తులేదు అని చెప్పి ఇంక మీనా అయితే చెప్తుంది. నేను నీకు గుర్తులేకపోవచ్చమ్మా, నువ్వు నాకు బాగా గుర్తున్నావు. మీ గురించి ఎన్నో రోజుల నుంచి నేను వెతికిస్తున్నాను. ఎక్కడా మీ జాడ కనిపించలేదు. మీకోసం నేను ఎంతగానో గాలించడం మొదలుపెట్టాను. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అంటూ ఆ వచ్చిన డీలర్ కాస్త చెప్పేసేసరికి, ఏంటండి, ఏంటి మీరనేది? మా నాన్న మీకు బాగా తెలుసా? మా గురించి మీరు వెతికిస్తున్నారా? మా గురించి గాలింపు చేశారా? అసలు మీరెందుకు మా గురించి గాలింపు చేయడం? మా గురించి మీరెందుకు వెతికించడం? అసలు మీరెందుకు ఇదంతా చేశారో నాకు అర్థం కావట్లేదు అనేసరికి, మీ నాన్నతో నేను చాలా సహాయం పొందానమ్మా. మీ అమ్మగారెక్కడున్నారు అని చెప్పి అనగానే, మా అమ్మ మా ఇంటి దగ్గరే ఉందండి అనేసరికి, కొంచెం ఏమనుకోకుండా మీ అమ్మని కొంచెం ఇక్కడికి పిలిపించగలవా అనగానే, ఇప్పుడా అనగానే, అవును ఇప్పుడే ఇక్కడికి రమ్మని చెప్పు అనేసరికి, సరేనని వెంటనే ఇంక మీనా పక్కకు వెళ్ళి వాళ్ల అమ్మకు పార్వతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, ఎవరో తెలీదమ్మా, నాన్న గురించి తెలుసానంటున్నారు, నిన్ను కూడా రమ్మని పిలుస్తున్నారు, ఒక్కసారి ఇక్కడికొస్తావా, మేం పలానా చోట ఉన్నాము అనేసరికి, సరేనమ్మా ఇప్పుడే బయలుదేరొస్తాను అంటూ పార్వతి చెప్తుంది. చెప్పేసరికి ఇంకీలోపు మీనా డీలర్ దగ్గరికొచ్చి, అసలు మా కుటుంబం మీకెలా తెలుసండి? మా కుటుంబం గురించి మీరెలా తెలుసుకుంటున్నారు? అసలు మీరు ఎందుకు మా కుటుంబం గురించి అడగాలనుకుంటున్నారు? మా అమ్మగారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనగానే, అమ్మా మీనా, మీకు రుణం పడిపోయున్నాను అని చెప్తున్నాను కదా, మీ రుణం తీర్చుకునే పని నాకిప్పుడు జరిగింది, ఒక్క నిమిషం అంటూ పక్కకు వెళ్ళి తన పిఏతో మాట్లాడతాడు. సరే సార్, ఇప్పుడే ఆ ఫైల్ తెప్పిస్తా అని వెంటనే ఇతనొక ఫైల్నైతే దాచిపెడతాడు. ఆ ఫైల్ని మేనేజర్కి చెప్పి మేనేజర్నైతే ఫైల్ తీసుకురమ్మనేసరికి, సరే అని మేనేజర్ని ఫైల్ తెమ్మని పంపిస్తాడు. ఈలోపు పార్వతి వస్తుంది. పార్వతి రావడంతోటే అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమ్మా పార్వతి, బాగున్నావా అని చెప్పి అనగానే, బాగున్నానన్నయ్య అంటూ పిలిచేసరికి ప్రభావతి షాక్. ఎందుకంటే అతను పెద్ద కోటీశ్వరుడు, డీలరు అని చెప్పి మనోజ్ చెప్పాడు. ఇప్పుడు అతన్నొచ్చి పార్వతి అన్నయ్య అని పిలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఇదేంటిది, అంత పెద్ద కోటీశ్వరుణ్ణి పట్టుకుని ఈవిడన్నయ్య అని పిలుస్తుంది అనగానే, మనకేం తెలుసు వదినా, కొంచెం సైలెంట్గా ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ పక్కనే ఉన్న కామాక్షి అనేసరికి, మీరు మీనాకు కనిపించి మాట్లాడాలనన్నారు అనగానే, అవునమ్మా, మీ రుణం నేను తీర్చుకోవద్దా అనగానే, రుణం చెయ్యాలని మా ఆయన మీకు అప్పుగా ఇవ్వలేదు, స్నేహం కోసం ఇచ్చారు అనగానే, స్నేహం కోసం ఇచ్చిన గొప్ప వ్యక్తి అమ్మా మీ ఆయన. మీ ఆయన చేసిన పని ఏ వ్యక్తి చెయ్యడు. అలా అని మీరు ఏ రోజు కూడా ఆయన్ని తప్పుపట్టలేదని కూడా చెప్పారు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి అని చెప్పి నువ్వే నీ భర్తకు సహాయం చేశావంట. కష్టమైనా నష్టమైనా మనమే భరిద్దాము అని చెప్పి నువ్వు చెప్పావంట. ఇలాంటి భార్య సాంబయ్యకు దొరకడం చాలా అదృష్టమమ్మా అంటూ మాట్లాడేసరికి, సారీ, ఇప్పుడు సాంబయ్య అనగానే నాన్న ప్రాణాలు పోయాయి కదా అని చెప్పి మాట్లాడేసరికి, అవునా, ఐఎమ్ సారీ, నేనసలు క్షమాపణ చెప్పాల్సింది మీ నాన్నకు. మీ నాన్న గురించి, మీ కుటుంబం గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేయించానమ్మా. ఎక్కడా కూడా మీ జాడ మాకు దొరకలేదు. లేదంటే ఈ పాటికే మీ పరిస్థితి మొత్తం మారిపోయి ఉండేది. మిమ్మల్ని గొప్ప స్థాయిలో చూసేవాణ్ణి. నేను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిలో ఒక 25% అంటే ఒక పావలా తీసి పక్కన పెడుతూ వచ్చాను. అది ఎప్పటికైనా మీకు అందివ్వాలి అన్న ఒకే ఒక్క ఆశ వల్ల మీకు అందిస్తే, మీ నాన్న నా కోసం పెట్టుబడి పెట్టి నలుగురం స్నేహితులం కలిసి చేశాము ఆ వ్యాపారం. నలుగురిలో ముగ్గురు మాత్రం కంటిన్యూ అవుతున్నాం. ఆ నాలుగో వ్యక్తి చెయ్యరా మీ నాన్న అంటూ చెప్పేసేసరికి, ఈలోపు వీళ్ళిద్దరినీ కూడా పిలవడంతో వాళ్లు కూడా వస్తారు. అమ్మా మీనా అంటూ మాట్లాడేసరికి, బాగున్నారన్నయ్య అని చెప్పి అనగానే, సాంబయ్య, నా స్నేహితుడు సాంబయ్య ఎక్కడమ్మా అంటూ పార్వతిని అడుగుతాడు. ఆయన సంవత్సరం క్రితమే చనిపోయారు అంటూ ఏడుస్తూ చెప్పేసేసరికి, అవునా, సరే, ఇంతకీ తెప్పిస్తున్నావా అంటూ అక్కడున్న వేరే డీలర్ని అడిగేసరికి, ఇప్పుడే చెప్పాన్రా, తెప్పిస్తున్నాను. వాళ్లకి మనం అప్పగించాల్సిన బాధ్యత అదే కదా. ఇన్ని సంవత్సరాలుగా మనం వాటిని కాపలా కాచాం. ఇక మీదట వాళ్లు ఆస్తి వాళ్లకు అప్పగించాలి అనగానే, ఏంటి వదినా ఆస్తి అంటున్నారు? కొంపదీసి ఈ మీనాక్కూడా భాషా లెవెల్లో ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందంటావా అని చెప్పి ఇంక ప్రభావతి కామాక్షి అనేసరికి, ఏమొదినా, నాకదే అనిపిస్తోంది. అమ్మా మీనా ఇలా రామ్మా, అమ్మా మీనా ఇలా రామ్మా అంటూ ప్రభావతి మీనా మీద ఎనలేని ప్రేమను చూపించేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీనాకు ఆస్తి కలిసొచ్చింది కదా. పైగా ప్రభావతి చేపుల మీదుగానే 25% ఆస్తి వచ్చింది. వాళ్లు కోట్లల్లో బిజినెస్ చేస్తున్నారు. అలా బిజినెస్ చేసేవాళ్ల దగ్గర్నుంచి ఆస్తి చాలా వస్తుంది కాబట్టి అదంతా కూడా ఆస్తిని చూసి తెగ సంబరపడిపోతూ ప్రభావతి అయితే మీనాని కాలు నేల మీద పెట్టనివ్వదు. తెగ సంతోషంగా చాలా గొప్పగా అయితే చూసుకుంటుంది. చూసుకునేసరికి ఇంక బాలు, సత్యం కూడా చాలా సంతోషపడతారు. ఎప్పటికైనా అమ్మలో మార్పొచ్చినట్టుందిరా అంచెంగానే, అమ్మలో మార్పొచ్చింది,
వచ్చింది ఆస్తి కోసమే నాన్నా. మీనాకు ఆస్తి కలిసొచ్చింది కదా, అందుకు అమ్మలో మార్పొచ్చింది. లేదంటే అమ్మలో ఎందుకు మార్పొస్తుంది? అమ్మ ఏమండా అంత ఈజీగా మారే మనిషా? అంత ఈజీగా అమ్మ అస్సలు మారదు. అందుకే అమ్మలో ఇంత మార్పు రావడానికి కారణం మీనా వాళ్లకొచ్చిన ఆస్తి అంటూ చెప్పేసేసరికి ఇంకా కిందకు దిగిన తర్వాత ఆస్తి పేపర్లన్నీ కూడా పార్వతి చేతిలో పెట్టేస్తుంది. పార్వతి చేతిలో పెట్టేసేసరికి అదేంటి ఆస్తంతా మీ అమ్మవాళ్లకిస్తున్నావు అనగానే, ఆస్తి పేపర్లైనా చేతిలో పెట్టారే గాని ఆస్తి నాది కాదు కదా అత్తయ్యా, ఆస్తి మొత్తం మా అమ్మవాళ్లకి సంబంధించింది అనగానే, అయ్యో మీనా, నాకు ముగ్గురు పిల్లలైనప్పుడు ముగ్గురికి సమానంగానే ఆస్తి పంచుతాను. లాయర్ గారిని పిలిపించి ఈ ఆస్తి డాక్యుమెంట్స్ గురించి మాట్లాడి మొత్తం ముగ్గురికి సరిసమానంగా ఇస్తాను. నాకు మాత్రం ఉన్నది మీరే కదా అంటూ ఇంక పార్వతి అనేసరికి తెగ సంతోషంగా ప్రభావతి ఆస్తి వస్తుందన్నమాట అని తెగ సంబరపడుతూ ఉంటుంది. సంబరపడుతూ ఉండగానే ఇంకా అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. మీనానైతే చాలా ప్రేమగానే ప్రభావతి చూసుకుంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ప్రభావతిలో మార్పొచ్చి మీనా వాళ్లకి ఆస్తి కలిసొచ్చి అంతా కూడా సంతోషంగా ఉండాలని, ప్రభావతి మీనాని చాలా సంతోషంగా చూసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.